విఆర్ఓలు రెవెన్యూ శాఖలో కింగ్ మేకర్ల అవతారం ఎత్తుతున్నారు. కబ్జాదారులకు అండగా ఉంటూ లక్షలు సంపాదిస్తున్నారు. ప్రభుత్వ భూములను చెరబడుతున్నారు. సిక్కోలు జిల్లా కొత్తూరు మండలం మెట్టూరులో ఇటీవల వెలుగు చూసిన డీ పట్టా భూముల అమ్మకం వ్యవహారం వెనుక ఆ గ్రామ విఆర్ఓ ఉన్నట్టు తేటతెల్లమవుతోంది. ఆమె పేరు విద్యావతి. ఆమె తీరు మాత్రం లంచాల వసూళ్లే. ఏ పని కావాలన్నా డబ్బులు సమర్పించుకోవాల్సిందే. ఎందుకంటే రెవెన్యూ శాఖలో కీలక ఉద్యోగులు విఆర్ఓలు. గ్రామాల్లో ఏ పనులు కావాలన్నా వీరి అనుమతి తప్పనిసరి. అందుకే దీన్ని అదునుగా చేసుకుని చెలరేగిపోతున్నారు కొందరు విఆర్ఓలు. ఇందులో మెట్టూరు విఆర్ఓ విద్యావతి ముందు వరుసలో ఉంటారు. మెట్టూరులో డీ పట్టా భూముల అమ్మకం, అందులో భారీ భవంతుల నిర్మాణం వెనుక మొత్తం ఈమె ఉన్నారనే టాక్ నడుస్తోంది. శంకర్ వద్ద లంచాలు తీసుకుని అనుమతులిచ్చింది విద్యావతి. అంతేకాదు ఎంఆర్ఓ సహా అందరినీ తప్పుదోవ పట్టించింది. ఆఫీసులో ఈమె డ్యూటీ చేస్తుంటే ఈమె భర్త వసూళ్ల పనులు చూస్తుంటారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఎదురు దాడులు చేస్తారు. మీడియా ప్రశ్నించినా భయపడరు. గతంలో పాతపట్నం మండలంలో పనిచేసిన సందర్భంలో కూడా ఈమె తీరు వివాదాస్పదమైంది. అయినా తీరు మార్చుకోలేదు విద్యావతి. అక్కడి నుంచి మెట్టూరుకు ట్రాన్స్ఫర్ అయినా ఆమెది అదే పద్ధతి. ఎన్నిసార్లు బదిలీ చేసినా కావలసిన చోటికి వచ్చి వాలుతోంది విద్యావతి. ఇక మెట్టూరి అడ్డిగాడి చెరువు @సవరోడి చెరువు కబ్జాకు కూడా ఈమె కారణమనే ఆరోపణలు ఉన్నాయి. మెట్టూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎప్పుడూ అందుబాటులో ఉండని విద్యావతి లంచాలు వస్తున్నాయంటే మాత్రం ప్రత్యక్షమైపోతారు. ఈమె తీరు ఆది నుంచి వివాదాస్పదమే. ఇదే విషయమై ఉన్నతాధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. అయినా పైనుంచి ఎలాంటి స్పందన లేదని తెలుస్తోంది. ప్రభుత్వ భూముల కబ్జాలకు కారణభూతంగా నిలుస్తున్న విద్యావతిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈమె అవినీతిపై పోరాడుతున్న మహాప్రస్థానం టీవీని అభినందిస్తున్నారు. ఇప్పటికైనా మెట్టూరులోని డీ పట్టా భూములను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు.